కాంగ్రెస్ జై రేవంత్ అన్న ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు అలాగే మన కొత్తగా వచ్చినటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ నటరాజన్ మేడం గారికి మరియు కాంగ్రెస్ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే మనకు 2-3 మార్కెట్ కమిటీ చైర్మన్లు డిక్లేర్ కావడం జరిగింది. ఆ డిక్లేర్ అయిన మార్కెట్ కమిటీ చైర్మన్లలో మేడం గారు మరియు గౌరవ మంత్రి సీతక్క గారు మరియు రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవేమంటే గత 10 సంవత్సరాలుగా కష్టపడ్డ కార్యకర్తలకే ఈ మార్కెట్ పదవులు గాని నామినేటెడ్ పదవులు గాని ఇవ్వడం జరిగింది. మన కుబీర్ మార్కెట్ చైర్మన్ గత 2 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ హయాంలో 2 సంవత్సరాలు మరియు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఒక 15 నెలలు డిలే చేయడం జరిగింది. ఈ 15 నెలలు డిలే కావడానికి కారణం ఏమంటే మన వద్ద ఉన్న కొందరి అసంతృప్త నాయకుల వల్లనే ఇది డీల్ అవుతున్నది. గౌరవ మంత్రి గారు మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా మార్కెట్ చైర్మన్ ఎక్కడైతే ఇక్కడ దళితులకు వస్తుందోనని కొందరు మరియు దళిత వర్గాలలో మొన్న అధికారం వచ్చిన తర్వాత వచ్చిన కార్యకర్తలకు కొందరు నాయకులు ప్రభుత్వం మరియు మా అన్నగారు జావేద్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేసి వారికి డౌన్ అనడం ఎంత సమంజసం. అలాంటి వ్యక్తి పేరుని మార్కెట్ చైర్మన్ కు ప్రపోజల్ పెట్టడం అనేది నాయకులకు కూడా తెలిసి ఉండాలి. ఇది చాలా సిగ్గుచేటు. అలాంటి నాయకులకు అసలు నామినేటెడ్ పదవులే కాకుండా పార్టీ నుండే సస్పెండ్ చేయాలని మేము ఈ ప్రెస్ మీట్ ఆధారంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే అలాంటి వల్ల మన పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. పార్టీకి నష్టం చేసే కార్యకర్తలని నాయకులని పార్టీలో నుండి తీసివేయాలని మేము గౌరవ సీతక్క గారికి కూడా మేము ఈ ప్రెస్ మీట్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది. మరియు సీతక్క గారికి మొన్న మన కుబీర్ మార్కెట్ నుండి కొందరు నాయకులు వెళ్లి కలిసిన తర్వాత కూడా సీతక్క గారు మనకు మార్కెట్ చైర్మన్ ఇవ్వడానికి సంసిద్ధంగా మరియు ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం గత 10-15 సంవత్సరాల నుండి అసెంబ్లీ ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో మన మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి రామారావు గారు మరియు నిర్మల్ ఎమ్మెల్యే అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు పార్టీ వదిలిన సందర్భంలోనూ కూడా మన ముదోల్ తాలూకాలో కాంగ్రెస్ పార్టీకి దిక్కులేని స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకుని మేము ప్రచారాలు చేయడం జరిగింది. అలా ప్రచారాలు చేసిన సమయంలో ఏదైతే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొందరు నాయకులు మమ్మల్ని చూసి హేళన చేయడం కూడా జరిగింది. ఏడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఏడ కాంగ్రెస్ పార్టీకి దిక్కులేని స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకుని మేము ప్రచారాలు చేయడం జరిగింది. అలా ప్రచారాలు చేసిన సమయంలో ఏదైతే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొందరు నాయకులు మమ్మల్ని చూసి హేళన చేయడం కూడా జరిగింది. ఏడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఏడ మీ నాయకులు గెలుస్తారని హేళన చేయడం జరిగింది. అలాంటి అవమానాలను భరిస్తూ సహిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ జెండా వదలకుండా నిక్కచ్చిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత కొందరు పదవుల కోసమే పార్టీలోకి జాయిన్ అయినా కూడా మేము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వాళ్ళని కూడా పార్టీలోకి ఆహ్వానించి స్వాగతం పలికి మేము ఆహ్వానం పలకడం జరిగింది. మరి వచ్చిన నాయకులను 10 సంవత్సరాల నుండి కష్టపడ్డ నాయకులని తుంగలో తొక్కే విధంగా వారి నియంతృత్వ ధోరణి ఉన్నందున వారు కూడా మమ్మల్ని సమన్వయం చేసుకుంటూ కలిసి ఉండి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలని కోరుతున్నాం. మరియు మా గత కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలని కోరుతున్నాం. మరియు మా గత 10 సంవత్సరాల నుండి పనిచేసిన నాయకులకు పార్టీ పదవులు ఇచ్చి మిగిలిన ఏదైతే పదవులు ఉంటాయో వాళ్ళ ఇప్పుడు వచ్చిన పార్టీ కార్యకర్తలకు కూడా మేము న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, ఎవరి ఇది కాదు, ఎవరు వచ్చినా మేము ఆల్వేస్ వెల్కమ్ చెప్తాం. కానీ మీరు ఏదైతే పాత నాయకులని తొక్కే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదని మేము ఈ నాయకులకు విన్నవించుతున్నాం. మరియు ఇప్పుడు గౌరవ సీతక్క మరియు రేవంత్ రెడ్డి మరియు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఏఐసిసి మేడం నటరాజన్ గారికి మేము చేతులు జోడించి అడుగుతున్నాం. గత 15 సంవత్సరాల నుండి అసెంబ్లీ పార్లమెంటు స్థానిక సంస్థలలో పనిచేసిన కార్యకర్తలకు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలని మా యొక్క మార్కెట్ చైర్మన్ ఆస్పిరెంట్ అయినటువంటి ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ వెన్నెల సతీష్ గారికి ఈ పదవి వచ్చే విధంగా మీరు చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. నిన్న మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్యులు సీతక్క గారిని మన ముదోల్ నియోజకవర్గం నుంచి నాయకులు కలవడం జరిగింది. ఎందుకనగా కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గురించి మరియు ముదోల్ తాలూకా అభివృద్ధి పనుల కోసం అడగడం జరిగింది. అలాగే సీతక్క గారు కూడా సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్క అభివృద్ధి పనుల కోసం నేను ఎప్పటికి కూడా మీతోటి ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే
రామారావు పటేల్ రాజీనామా చేసినప్పుడు ముదల్ తాలూకాలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆనందరావు పటేల్ గారు మాకు అందరికీ సమన్వయపరిచి ముదల్ తాలూకాలో కాంగ్రెస్ పార్టీ లేదు అన్న సమయంలో మేము కాంగ్రెస్ పార్టీ కోసం భుజాలు కాయలు కాసేలాగా జెండా మోసిన కార్యకర్తల్లాగా మేము పనిచేశాము. అలాగే కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ హయాంలో కూడా 2 సంవత్సరాలు పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు 15 నెలలు అయిపోతుంది. అతి త్వరలో సీతక్క గారు కూడా చెప్పారు, అతి త్వరలో కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తప్పకుండా 10 సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలకి ఇస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మార్కెట్ చైర్మన్ విషయంలో రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడము, మరి కాంగ్రెస్ పార్టీ డౌన్ అని అనే కార్యకర్తలకు ప్రపోజల్ చేయడము, ఇది ఎంతవరకు సమంజసము? అలాగే కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఇస్తారని కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్.